ఇది డిసెంబర్ 7, 2024. 55 సంవత్సరాలుగా నేను చాలా మంది పరిచారకులను ఏదో దైవిక ప్రత్యక్షత కలిగి ఉన్నారని చెప్పుకునే మరియు వారి వ్యక్తిత్వాలతో గొప్ప అనుచరులను తమ వైపు తిప్పుకునే వారిని చూశాను. వారు అభిషేకించబడ్డారని అందరూ భావించే విధంగా అద్భుతమైన ఆరాధన సేవలు కూడా జరిపించారు. వెనక్కి తిరిగి చూచినచో ఇదంతా ఎక్కడికి నడిపించింది? చాలా వరకు ఇది ఆత్మలను వర్తమానం నుండి దూరపరిచి తిరిగి సంఘశాఖలోకి లేదా అధ్వానంగా ప్రపంచంలోనికి నడిపించింది. 43 సంవత్సరాల క్రితం నేను సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్ని చాలా జాగ్రత్తగా చూశాను మరియు ఆయన చెప్పినది విన్నాను. పరిచారకుల గుంపునకు ఆయన చెప్పిన మొదటి విషయాలలో నేను విన్నది ఏమిటంటే, మా తండ్రి చెప్పింది మీరు చెప్పడం లేదు. వారు పిల్లవాడు చెప్పినది పట్టించుకోలేదు. ఇంతటి ప్రతిష్టాత్మక పరిచారకులకు ఇలాంటి ప్రకటన చెప్పడానికి ఆయన ఎవరు? మీరు branhamtabernacle.orgలో ఏదైనా ప్రిలిమినరీని వినండి లేదా ఏదైనా పక్షురాజులు కోడుకొనుచున్న లేఖను చదవండి. ఆయన ప్రతి ప్రిలిమినరీ మరియు లేఖలో దేవుని వాక్యం సత్యమని మరియు టేపులలో విలియం బ్రెన్హామ్ యొక్క వర్తమానము ముందుగా నిర్ణయించబడిన విత్తనమునకు జీవం కలిగి ఉందని మనకు రుజువు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్ ఉన్నారు. ప్రియమైన ఎన్నుకోబడిన వార్లారా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి మరియు తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని మరియు తలుపు తీసిన ఎడల నేను అతని లోపలికి వచ్చి మరియు అతనితో నేనును మరియు నాతో అతడును భోజనము చేయుదుము. పరిచర్య ఎంతో ఆలస్యం కాకముందే దేవుని యొక్క దూతకు మీ తలుపులను తెరవండి. టేపులను ప్లే చేయడం ద్వారా దేవుని యొక్క స్వరమును తిరిగి మీ ప్రసంగ వేదికల మీద పెట్టండి. విఫలమవ్వని మాటలను కలిగి ఉండి మన దినమునకు నిర్ధారించబడిన దేవుని యొక్క స్వరము అది మాత్రమే అయి ఉన్నది. అది మాత్రమే యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడును కలిగి ఉన్న స్వరమై ఉన్నది. వధువు అందరూ ఆమేనని చెప్పగల ఏకైక స్వరము అదే ఉన్నది. అన్ని కాలంలో కల్లా ఇది అత్యంత గొప్ప కాలమై ఉన్నది. ఆయన యొక్క కృపాదినములు ముగిసిపోతుండగా యేసు స్వయంగా తనను గూర్చిన వివరణను మనకు ఇస్తున్నాడు. కాలము ఒక ముగింపునకు వచ్చినది. ఈ చివరి కాలంలో ఆయన తన స్వంత గుణలక్షణములను మనకు బయలుపరుచుకున్నాడు. కృప కలిదియు అత్యున్నతమైనదియునైన ఆయన యొక్క స్వంత దైవత్వం వైపునకు ఒక్క చివరి దృష్టిని ఆయన మనకు ఇచ్చాడు. ఈ కాలం స్వయంగా ఆయన తలరాయి ప్రత్యక్షత అయి ఉన్నది. ఈ లవదీక కాలంలో దేవుడే వచ్చి మరియు మానవ శరీరము ద్వారా మాట్లాడినాడు. ఆయన యొక్క వాక్య వధువును నడిపించడానికి మరియు పరిపూర్ణరాలిగా చేయడానికి ఆయన స్వరము రికార్డు చేయబడి మరియు భద్రపరచబడినది. ఆయన స్వంత స్వరము కాకుండా ఆయన యొక్క వధువును పరిపూర్ణరాలిగా చేయగల మరే ఇతర స్వరము అసలు లేనే లేదు. ఈ చివరి కాలంలో టేపులలో ఉన్న ఆయన యొక్క స్వరం ప్రక్కకు పెట్టివేయబడినది. సంఘములలో నుండి బయటకు తీసివేయబడినది. వారు అసలు టేపులను ప్లే చేయరు. కావున దేవుడు ఇట్లు చెప్తున్నాడు, నేను మీ అందరికీ విరోధనగుచున్నాను. నేను మిమ్మల్ని నా నోటి నుండి ఉమ్మివేస్తాను. ఇదే అంతము. ఏలయనగా 7 కాలములలోనూ మనుషులు నా మాట కంటేను వారి స్వంత మాటనే లక్ష్య పెట్టుటను తప్ప నాకు మరేమీ కనబడలేదు. కావున ఈ కాలం యొక్క ముగింపులో నేను నా నోటి నుండి మిమ్మును ఉమ్మివేయుచున్నాను. ఇక అంతా అయిపోయినది. నేనంతా సత్యమునే మాట్లాడబోచున్నాను. అవును, నేను ఇక్కడ సంఘము మధ్యన ఉన్నాను. నమ్మకమైన వాడు సత్యవంతుడైన దేవుని యొక్క ఆమేన్ వాడు తనను తాను బయలుపరుచుకుంటాడు మరియు అది నా ప్రవక్త వలన జరుగును. ముందు జరిగినట్లు ఆహాబు దినములలో వారి పితరులు ప్రవర్తించినట్లే మీరును ప్రవర్తించుచున్నారు. వారు 400 మంది ఉన్నారు మరియు వారందరూ ఏకీభావంతో ఉన్నారు మరియు వారందరూ ఒకే విషయమును చెప్పుట ద్వారా వారు ప్రజలను వెర్రివారిగా చేశారు. కానీ దేవుడు ఒక్కనికి మాత్రమే ప్రత్యక్షతను అప్పగించాడు గనుక ఒక్క ప్రవక్త కేవలం ఒక్కడు మాత్రమే సరి అయి ఉన్నాడు మరియు ఆ మిగతా వారందరూ తప్పై ఉన్నారు. పరిచర్యలన్నీ తప్పని మరియు అవి ప్రజలను వెర్రివారిగా చేస్తున్నాయని దాని అర్థం కాదు. లేదా సేవ చేయడానికి పిలుపును కలిగి ఉన్న ఒక పురుషుడు బోధించకూడదని లేదా ఉపదేశించకూడదని కూడా నేను చెప్పడం లేదు. మేము చెప్తున్నది ఏమనగా నిజమైన 5 రకముల పరిచర్య టేపులను దేవుని స్వరమును మీరు తప్పక వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరముగా వధువునకు ఇస్తుంది.
టేపులలో ఉన్న స్వరము మాత్రమే యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అయ్యున్నదని స్వయంగా దేవుని చేత నిర్ధారించబడిన స్వరమై ఉన్నది. అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్తగా ఉండండి, ఏలైనగా వారు క్రూరమైన తోడేళ్ళై ఉన్నారు. ఈ దినమునకు సరి అయిన మార్గమును మీరు నిశ్చయంగా ఎలా తెలుసుకుంటారు? విశ్వాసుల మధ్య ఎంతో విభజన ఉన్నది. ఒక గుంపు ప్రజలేమో 5 రకముల పరిచర్య వధువును పరిపూర్ణము చేస్తుంది అని చెప్తున్నారు, మరి ఇంకొకరేమో కేవలం ప్లేను నొక్కండి అని చెప్తున్నారు. మనము విభజన చేయబడుటకు లేము, మనము ఒక్క వధువుగా ఏకమవ్వుటకు ఉన్నాము. సరి అయిన సమాధానం ఏమిటి? మనం కలిసి మన హృదయములను తెరిచి మరియు తన ప్రవక్త ద్వారా తన వధువునకు దేవుడు ఏమి చెప్తున్నాడో విందాము. ఏలయనగా సహోదరుడు బ్రహ్నం గారు ఆయన యొక్క 7వ దూత వర్తమానికుడై ఉన్నాడని మనమందరము ఏకీభవిస్తున్నాము. కేవలం మానవ నడవడిని ఆధారము చేసుకొనుట వల్లే ఎక్కడైతే అనేక మంది ప్రజలు ఉంటారో అక్కడ వారందరూ కలిసి పట్టుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంతంలోని తక్కువ విషయాలపైన సమముగా విభజించబడిన అభిప్రాయము ఉండునని ఎవరికైనా తెలియను. అలాగైతే ఈ చివరి కాలము స్వచ్ఛమైన వాక్య వధువు ప్రత్యక్షపరచబడుటకు తిరిగి వెనుకకు వెళ్ళుచున్నది కనుక ఈ చివరి దినములో పునరుద్ధరించబడవలసి ఉన్న విఫలము కాలేని ఆ శక్తిని ఎవరు కలిగి ఉంటారు? దాని అర్థం ఏమిటనగా పౌలు యొక్క దినములలో అది ఏ విధంగా పరిపూర్ణముగా ఇవ్వబడినదో, ఏ విధంగా పరిపూర్ణముగా గ్రహించబడినదో తిరిగి అదే విధంగా మరలా ఒకసారి వాక్యమును మనము పొందుకుంటాము. దానిని ఎవరు కలిగి ఉంటారో నేను మీకు చెప్తాను. అది అంతే బాగుగా నిర్ధారించబడిన ఒక ప్రవక్త లేదా హానోకు నుండి ఈ దినము వరకు అన్ని కాలంలో నుండిన ఏ ప్రవక్త నిర్ధారించబడిన దానికంటేను ఎంతో ఎక్కువగా నిర్ధారించబడిన ఒక ప్రవక్త అయి ఉంటాడు. ఎందుకనగా అవసరమండుటను బట్టి ఈ మనుషుడు తలరాయి యొక్క ప్రవచనాత్మక పరిచర్యను కలిగి ఉంటాడు మరియు దేవుణ్ణి చూపిస్తాడు. అతడు తన కొరకు మాట్లాడుకోవలసిన అవసరం లేదు. సూచన యొక్క స్వరము చేత దేవుడే అతని కొరకు మాట్లాడతాడు. ఆమేన్. తద్వారా ఆయన యొక్క వర్తమానకుని ద్వారా పలుకుబడిన ఈ వర్తమానము పరిపూర్ణముగా ఇవ్వబడినది మరియు పరిపూర్ణముగా గ్రహించబడింది. 7వ దూత వర్తమానకుని గురించి మరియు ఆయన వర్తమానము గురించి దేవుడు ఇంకేమి చెప్పాడు? ఆయన దేవుని యొద్ద నుండి మాత్రమే వింటాడు. ఆయన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడును కలిగి ఉండి మరియు దేవుని కొరకు మాట్లాడతాడు. ఆయన దేవుని బోరగా ఉంటాడు. ఆయన మలాకి 4:6లో ప్రకటించబడినట్లు పిల్లల హృదయములను తండ్రుల తట్టుకు త్రిప్పుతాడు. ఆయన అంత్యదినములో ఎన్నుకోబడిన వారిని తిరిగి తీసుకొని వస్తాడు మరియు పౌలు వద్ద అది జరిగినట్లే ఒక నిర్ధారించబడిన ప్రవక్త వారికి ఖచ్చితమైన సత్యమును ఇవ్వడాన్ని వారు వింటారు. ఆయన వారు కలిగి ఉన్న విధంగా సత్యమును పునరుద్ధరిస్తాడు. మరియు పిదప ఆయన మన గురించి ఏం చెప్పాడు? మరియు ఆ దినమున అతనితోనున్న ఆ ఏర్పరచబడిన వారే ప్రభువును నిజముగా ప్రత్యక్షపరిచి మరియు ఆయన శరీరముగా ఉండి మరియు ఆయన స్వరముగా ఉండి మరియు ఆయన కార్యములను ప్రదర్శిస్తారు. హల్లెలూయా. మీరు దానిని చూస్తున్నారా? ఇంకనూ మీకేదైనా సందేహం ఉన్నట్లయితే ఆయన యొక్క ఆత్మ చేత మిమ్మల్ని నింపి మరియు మిమ్మల్ని నడిపించమని దేవుణ్ణి అడగండి. ఏలయనగా ఏర్పరచబడిన వారు మోసపరచబడలేరు అని వాక్యము చెప్పుచున్నది. మీరు గనుక వధువైనట్లయితే మిమ్మల్ని మోసపరచగలవారు ఎవ్వరూ లేరు. మెథడిస్టులు విఫలమైనప్పుడు దేవుడు ఇతరులను లేపాడు మరియు సంవత్సరాలుగా అది అట్లు కొనసాగినది. తుదకు ఈ చివరి దినమున మరలా వేరే ప్రజలు రంగం మీద ఉన్నారు. వారు తమ వర్తమానకుని క్రింద చివరి కాలమునకు చివరి స్వరమై ఉంటారు. అవునండి, సంఘము ఇక ఎంత మాత్రము దేవుని బోరగా లేదు. అది దాని స్వంత బోరే అయి ఉన్నది. కావున దేవుడు ఆమె నుండి మరలుచున్నాడు. ఆయన ప్రవక్త ద్వారాను మరియు వధువు ద్వారాను దానిని కలవరపరచును. ఏలైనగా దేవుని యొక్క స్వరము ఆమెలో ఉండును. అవును, అది అంతే. ఏలైనగా ప్రకటన గ్రంథములోని చివరి అధ్యాయము 17వ వచనములో ఇట్లు చెప్పబడినది, ఆత్మయు మరియు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నారు. పెంతెకోస్తు వద్ద ఉన్నట్లే ప్రపంచం మరొకసారి నేరుగా దేవుని వద్ద నుండి వింటుంది. అయితే అవును, మొదటి కాలంలో
వలనే ఆ వాక్య వధువు తిరస్కరించబడుతుంది. వధువు ఒక స్వరమును కలిగి ఉన్నది, అయితే అది టేపులలో ఉన్న దానిని మాత్రమే చెప్తుంది. ఏలైనగా ఆ స్వరము నేరుగా దేవుని యొద్ద నుండి వచ్చినది, తద్వారా అది పరిపూర్ణముగా ఇవ్వబడి మరియు పరిపూర్ణముగా గ్రహించబడినది కనుక దానికి ఎటువంటి అనువాదము అవసరం లేదు. ఈ ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయమునకు ఆ స్వరం మనకు దీనిని బయలుపరచడాన్ని వింటుండగా వచ్చి మాతో చేరండి. లవదీక సంఘకాలము 60-12-11E. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. దీనితో బ్రెన్హామ్ టాబర్నికల్ నుండి లేఖ ముగిసినది. నేను ప్రవక్త స్వస్థలం నుండి మాట్లాడుతున్న డేవిడ్ ఎరిక్సన్ను. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరియు షలోం.